Hello, hi all. This is from Manatikur channel. So today class ఏంటంటే we are going to discuss about the printing the name స్టార్ ప్యాటర్న్ ప్రింట్ చేస్తాం. అంటే నేమ్ ప్లేస్లో మనం స్టార్స్ ప్రింట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక నేమ్ తీసుకున్నా. దిస్ ఇస్ మై నేమ్ AAKHIB. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ అనే లెటర్ ప్రింట్ చేసుకుంటా. సో లెట్స్ సే దట్ ఇఫ్ మై ఎన్ వాల్యూ ఈస్ 4 or 6, నేను 6 తీసుకుంటున్నా. సో 6 తీసుకుంటే మనకి రో సైజ్ 6 వస్తుంది కదా. ఐఎమ్ టేకింగ్ రో సైజ్ 6. ఓకే, సో రో సైజ్ 6 తీసుకుంటున్నా. ఇమాజిన్ దిస్ ఇస్ మై ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో. ఓకేనా, సైజ్ 6 తీసుకుంటే మనకి సిక్స్త్ రో దాకా రావాలి కదా. సో ఐఎమ్ టేకింగ్ టిల్ సిక్స్త్ రో హియర్. సో ఐఎమ్ ఎరేజింగ్ దిస్ లైన్ హియర్. ఓకేనా, సో టిల్ సిక్స్త్ రో దాకా ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి కాలమ్స్ కూడా టిల్ సిక్స్త్ కాలమ్ దాకా ఉంటుంది. ఎన్ వాల్యూని బేస్ చేసుకొని 1 2 3 4 5 6 టోటల్గా 6 కాలమ్స్ ఉన్నాయనుకోండి. సో సపోజ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనే లెటర్ ప్రింట్ చేయాలి ఇన్ దిస్ మ్యాట్రిక్స్ ఫార్మేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలంటే, ఎప్పుడైతే నేను యు నో దట్ మనం రో లెవెల్లో ఐ అనే వేరియబుల్తో రిప్రజెంట్ చేసుకుంటాం. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం కాలమ్ లెవెల్లో, ఇక్కడ కాలమ్ లెవెల్లో జే వేరియబుల్తో రిప్రజెంట్ చేసుకుంటాం. ఆల్వేస్ జే వేరియబుల్ ఐఎమ్ డిక్లేరింగ్ ఇన్సైడ్ ఆఫ్ మై ఇన్నర్ లూప్ అండ్ ఐ వేరియబుల్ ఐఎమ్ డిక్లేరింగ్ ఇన్సైడ్ ఆఫ్ మై అవుటర్ లూప్. వీ నో దట్. సో ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసి 6 తీసుకున్నా. సో కెన్ ఐ సే దట్ ఎన్ వాల్యూ ఇస్ గోయింగ్ టిల్ మై nth పొజిషన్? ఎస్ ఆర్ నో? ఇక్కడ ఎన్ వాల్యూ 6 అయితే ఎన్ వాల్యూ 6th పొజిషన్ దాకే వెళ్ళాలి, అంటే 6th రో దాకే వెళ్ళాలి. అండ్ ఇక్కడ జే వాల్యూ ఫస్ట్ కాలం నుంచి స్టార్ట్ అయితే జే వాల్యూ ఎక్కడ దాకా వెళ్తుంది? nth పొజిషన్ దాకా. సో దిస్ ఎన్ ఈజ్ విచ్ ఈస్ ఈక్వలెంట్ టు మై లాస్ట్ సైజ్ ఆఫ్ మై కాలం అండ్ దిస్ ఎన్ ఈజ్ ఆల్సో విచ్ ఈస్ ఈక్వలెంట్ టు మై ఎన్ సైజ్ ఆఫ్ మై రో. ఓకేనా, సో ఇక్కడ మనం ఏ ప్రింట్ చేయాలి. ఏ పెన్ ప్రింట్ చేయాలంటే నేను ఇక్కడ స్టార్స్ ఎక్కడెక్కడ ప్రింట్ చేయాలి అంటే, ఇక్కడ ఒక స్టార్, 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 ఇక్కడ ఒక స్టార్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఒక స్టార్, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, సిక్స్త్ రో. అండ్ యాజ్ సేమ్ యాజ్ సిక్స్త్ రో లైన్గా అనమాట. సో యాజ్ సేమ్ యాజ్ మనకి మిడిల్లో ఏం రో వస్తుంది? మిడిల్లో మనకి ఏ అనే లైక్ మిడిల్లో అంటే టోటల్గా సైజ్ అంతా 6. సో 6 డివైడెడ్ బై 2 ఎంత? 3. సో మనకి మిడిల్లో ఒక స్టార్స్ అనేవి ఇలా ప్రింట్ అవ్వకుండా వస్తాయి. ప్రింట్ అవుతా ఇలా రావాలి. సో ఇలా మనం ప్రింట్ చేస్తే ఒక ఏ అని లెటర్ లాగా కనిపిస్తుంది కదా. సో ఇదే మ్యాట్రిక్స్లా మనం ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఇక్కడ ఏ లాగా ప్రింట్ చేయాలి, స్టార్స్ ప్రింట్ చేస్తా. ఓకేనా, సో ఇక్కడ ఎప్పుడైతే ఐ వాల్యూ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనం ఇక్కడ ఏ అనే లెటర్ ప్రింట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐ వాల్యూ, ఎప్పుడైతే ఐ వాల్యూ ఫస్ట్ రో దగ్గర ఉంటుందో మనం స్టార్స్ అనేవి ప్రింట్ చేయాలి. దిస్ వన్, ఎస్. అండ్ ఎప్పుడైతే జే వాల్యూ ఫస్ట్ రో దగ్గర, ఫస్ట్ కాలం దగ్గర ఉంటుందో, ఎప్పుడైతే జే వాల్యూ ఫస్ట్ కాలం దగ్గర ఉంటుందో మనం అన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి. ఎస్, యాజ్ సేమ్ యాజ్ ఎప్పుడైతే ఐ వాల్యూ nth రో దగ్గరకు వస్తుందో, ఇట్స్ నాట్ nth రో, సారీ. సో ఎప్పుడైతే సేమ్ జే వాల్యూ nth కాలం దగ్గరకు వస్తుందో, అంటే లాస్ట్ కాలం దగ్గరికి, అగైన్ వీ హ్యావ్ టు ప్రింట్ all stars. Yes, so I'm taking j equal to 1. So whenever j is reaching the nth position of column, you have to print the stars. And as same as ఎప్పుడైతే n value i value అయితే థర్డ్ కాలంకి రీచ్ అవుతుందో ఐ వాల్యూ, ఎప్పుడైతే ఐ వాల్యూ సెకండ్ రోకి థర్డ్ రోకి ఆ థర్డ్ కాలంకి రీచ్ అవుతుందో, అగైన్ వీ హ్యావ్ టు ప్రింట్ వాట్? అగైన్ స్టార్స్. ఎస్, సో టు డూ దట్ ఐ హ్యావ్ టు సే దట్ వెన్ ఎవర్ ఐ వాల్యూ ఇస్ రీచింగ్ n divided 2 position. సో n divided by 2 position means if your n value is 6, so 6 divided by 2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో ఇఫ్ your n value is 8, 8 divided by 2 చేస్తే మనకి ఈ పర్టికులర్ వెర్టికల్గా హారిజంటల్గా ప్రింట్ అవుతున్న స్టార్స్ ఫోర్త్ రోలో ప్రింట్ అవుతుంది. ఇట్స్ టోటల్లీ బేస్డ్ ఆన్ ఈ స్టార్స్ అనేవి నీ ఎన్ సైజ్ని బేస్ అయ్యి ఉంటుంది ఏ రోలో ప్రింట్ అవ్వాలి అని. సో టోటల్గా డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఈ పర్టికులర్ పొజిషన్స్లో స్టార్స్ అనేవి ప్రింట్ అవుతూ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ 2 టైమ్స్ ప్రింట్ చేయాలి కాబట్టి 2 టైమ్స్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాటర్న్ ప్రింట్ చేద్దాం అండ్ మళ్ళీ ఇదే ప్యాటర్న్ ప్రింట్ చేయడానికి సేమ్ కోడ్ కాపీ పేస్ట్ చేద్దాం 2 డబల్ ఏస్ ప్రింట్ చేయడానికి. ఓకేనా, సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ది ఆన్లైన్ సి కంపైలర్ అండ్ ఐ విల్ షో యూ ద కోడ్. సో ఇక్కడ ఇది ఆన్లైన్ సి కంపైలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు క్రియేట్ ది ఎన్ వేరియబుల్ క్రియేట్ చేస్తాను అండ్ దాని తర్వాత ఎన్ వేరియబుల్ యాక్సెప్ట్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టేక్ ది ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ అండ్ ఒక డమ్మీ టెక్స్ట్ రాస్తున్నా, ఎంటర్ యువర్ నెంబర్ అండ్ దాని తర్వాత scanf, specified the
కామా అడ్రస్ ఆఫ్ n. సో దాని తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ int I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు I ఎక్కడ దాకా వెళ్ళాలి, I nth పొజిషన్ దాకా వెళ్ళాలి, అండ్ I ప్లస్ ప్లస్ అండ్ యాజ్ సేమ్ యాజ్ j ఎక్కడ దాకా వెళ్ళాలి, j కూడా ఫస్ట్ కాలం నుంచి స్టార్ట్ అయితే సో ఇక్కడ I ఈక్వల్ టు 1, సో j ఫస్ట్ కాలం నుంచి స్టార్ట్ అయితే j ఎక్కడ దాకా వెళ్ళాలి, j nth పొజిషన్ దాకా వెళ్ళాలి, అంటే nth పొజిషన్ అంటే nth పొజిషన్ ఆఫ్ కాలం అని, సో j ప్లస్ ప్లస్. సో దాని తర్వాత వెనెవర్ ఇఫ్ I వాల్యూ ఈక్వల్ టు 1 అంటే I వాల్యూ ఈక్వల్ టు ఫస్ట్ రోకి మ్యాచ్ అయినప్పుడు, ఆర్ ఇఫ్ j వాల్యూ ఈ స్టాండింగ్ ఎట్ ది ఫస్ట్ కాలం అండ్ యాజ్ సేమ్ యాజ్ ఇఫ్ j వాల్యూ ఈ స్టాండింగ్ ఎట్ ది nth కాలం అండ్ యాజ్ సేమ్ యాజ్ if I value is standing at the n divided by 2th row. సో n divided by 2 row పొజిషన్లో స్టాండ్ అయితే I వాల్యూ, అప్పుడు నేను ప్రింట్ చేయాలి, I need to print the stars. I'll say that I need to print the stars. ఓకే, సో ఇన్ కేస్ మనకి ఈ పర్టికులర్ ఏ కండిషన్ కూడా ట్రూ కాకపోతే మనం స్పేస్ ప్రింట్ చేయాలి ఆ పర్టికులర్ రో ఆఫ్ కాలంలో. ఎల్స్ సో ఐల్ బి యూజింగ్ ది printf ఫంక్షన్ టు ప్రింట్ ద స్పేస్. ఓకేనా, సో ఇక్కడ మనం అవుట్ ఆఫ్ ది ఇన్నర్ లూప్లో మనం printf స్లాష్ అని రాయాలి టు print the stars in the next line neatly. సో if I run this code, సో మనకి n వాల్యూ అడుగుతుంది, n వాల్యూ వచ్చేసి 5 ఇస్తున్నా. సో 5 ఇచ్చినప్పుడు మనకి a అనే ప్యాటర్న్ వస్తుందా, సో లెట్ మీ గివ్ దట్ 6 హియర్, యూ విల్ గెట్ ది క్లారిటీ. సో 6 వచ్చినప్పుడు మనకి a అనే ప్యాటర్న్ వస్తుందా, ఎస్. సో a అనే లెటర్ వస్తుందా, ఎస్. యాజ్ ఇట్ ఈస్ మనకి ఇంకో a కూడా కావాలి అంటే సేమ్ ఫర్ లూప్ కాపీ చేస్తాను, మళ్ళీ కింద కూడా పేస్ట్ చేస్తాను. ఓకేనా, అండ్ అగైన్ ఐ విల్ బి రన్నింగ్ ద సేమ్ కోడ్. ఐ విల్ బి సేయింగ్ దట్ n వాల్యూ ఈజ్ 6 అగైన్. సో మనకి టోటల్గా ఇక్కడ 2 years వస్తున్నాయి. సో ఇక్కడ ఫస్ట్ డే సెకండ్ డే రెండు మెర్జ్ అయి వస్తున్నాయి కాబట్టి మధ్యలో నేను స్లాష్ అని ఇస్తాను. ఒక ఫర్ లూప్కి ఒక అవుటర్ లూప్కి ఇంకో అవుటర్ లూప్కి మధ్యలో మనం స్లాష్ అని ఇవ్వాలి, ఎందుకంటే స్పేస్ జనరేట్ అవుతుంది. సో అగైన్ ఐ విల్ బి గివింగ్ హియర్ 6 యాజ్ అ సైజ్. సో మనకి టోటల్గా ఈ పర్టికులర్ ఏ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ ఇంకో పర్టికులర్ ఏ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ లెటర్ మనకి ఏముంది, ఇక్కడ నెక్స్ట్ లెటర్ కే ఉంది. సో కే లెటర్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ కే ఇఫ్ యువర్ n వాల్యూ ఇఫ్ యూ టేక్ ది 6 తీసుకుంటే టోటల్గా మనకి ఎన్ని రోస్ వస్తాయి, టోటల్గా మనకి 6 rows వస్తాయి, 6 columns వస్తాయి అగైన్. ఎస్, సో దిస్ ఈజ్ your ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, అండ్ దిస్ ఈజ్ ద సిక్స్త్ రో. ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్, ఫోర్త్ కాలమ్, ఫిఫ్త్ కాలమ్ అండ్ సిక్స్త్ కాలమ్. సో లెట్స్ ఇమాజిన్ నేను కే అనే ప్యాటర్న్ ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలి, సో లెట్స్ సే దట్ సో ఇఫ్ మై n వాల్యూ 6 ఐ నీడ్ టు ప్రింట్ కే ప్యాటర్న్. ఆల్వేస్ మీకు ఒక థింగ్ అయితే గుర్తుంటుంది అనమాట. సో కే వచ్చేసి ఇక్కడ మనం ఫస్ట్ రోలో స్టార్స్ అనేవి కామన్, అంటే ఇక్కడ కే ప్రింట్ చేసేటప్పుడు ఇలా ప్రింట్ చేస్తాం కదా. సో ఈ ఒక్క 1 లైన్ ఇలా ఈ లైన్ ప్రింట్ చేసేటప్పుడు కామనే కదా, ఇలా స్టార్స్ ప్రింట్ చేస్తాం. ఎస్, సో ఈ స్టార్స్ ఎలా ప్రింట్ చేయాలని చెప్తాను. కే అంటే కే మనకి ఇక్కడ ఒక కే రావాలి, ఒక స్టార్ రావాలి, అండ్ నెక్స్ట్ కాలమ్ ఆఫ్ రోకి ఇంకో స్టార్ రావాలి, నెక్స్ట్ కాలమ్ ఆఫ్ రోకి ఇంకో స్టార్ రావాలి, ఇక్కడ. ఎస్, నెక్స్ట్ కాలమ్ ఆఫ్ రోకి ఇంకో స్టార్ రావాలి. ఇలా మనకి స్టార్స్ ఆ పర్టికులర్ రో ఆఫ్ కాలమ్కి, ఇంకో పర్టికులర్ రో ఆఫ్ కాలమ్కి, ఇంకో పర్టికులర్ రో ఆఫ్ కాలమ్కి వస్తూ ఉండాలి. ఎస్, సో మనకి ఇక్కడ స్పేసెస్ ఇఫ్ యువర్ n వాల్యూ is 6 యూ హ్యావ్ టు గెట్ ది స్పేసెస్ అట్లీస్ట్ 1 2 3, ఇక్కడ 1 2, ఇక్కడ 1, టోటల్గా 3 స్పేసెస్ రావాలి ఇక్కడ నేను స్పేసెస్ జనరేట్ చేయడానికి. అండ్ ఇక్కడ కూడా మనకి వన్స్ మనకి ఈ పర్టికులర్ లైక్ అలైన్డ్ స్టార్ ప్యాటర్న్ ప్రింట్ చేయాలి అంటే ఇక్కడ మీకు ఎప్పుడైతే ఐ వాల్యూ ఎప్పుడైతే ఐ వాల్యూ ఫస్ట్ రోలో అయితే ఉందో మీకు ఎక్కడ ప్రింట్ అవుతుంది, స్టార్ 5th రోలో ప్రింట్ అవుతుంది అనుకోండి, లెట్స్ ఇమాజిన్. ఓకేనా, సో అండ్ నెక్స్ట్ రోకి ఐ వాల్యూ 2 అయినప్పుడు కాలమ్ కూడా తగ్గుతుంది అండ్ స్పేసెస్ కూడా తగ్గుతున్నాయి. అండ్ ఐ వాల్యూ 3 అయితే అండ్ కాలమ్ పొజిషన్ కూడా తగ్గుతుంది అండ్ స్పేసెస్ కూడా తగ్గుతున్నాయి. ఎస్, మీరు ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారా? అండ్ సేమ్ అదే ప్యాటర్న్లో మనం ప్రింట్ చేసుకుంటూ వద్దాం. కే అండ్ ఇక్కడ ఒక కే అండ్ ఇక్కడ ఒక కే. ఓకే, ఇలా ఇస్తున్నా ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ ఐడియా. ఓకే, సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ స్పేసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టార్స్ ఎలా ప్రింట్ చేయాలో మనకి టోటల్గా ఐడియా ఉంటుంది. ఈ స్పేసెస్ ఎలా ప్రింట్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడ్ వాల్యూ కనుక్కోవాలి. మిడ్ వాల్యూ ఎందుకు కనుక్కోవాలి నేను చెప్తాను. సో మనం టోటల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దాకా అంటే ఈ పర్టికులర్ ప్యాటర్న్ దాకా కేర్ చేయాలి.
ఈ పర్టికులర్ ప్యాటర్న్ దాకా, అంటే హాఫ్ ఆఫ్ ది ప్యాటర్న్ దాకా మనం ఫస్ట్ కేర్ చేస్తాం. ఈ పర్టికులర్ హాఫ్ ఆఫ్ ది ప్యాటర్న్ దాకా, ఓకేనా. ఈ పర్టికులర్ హాఫ్ ఆఫ్ ది ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలో కేర్ చేస్తాం. మనకి ఈ పర్టికులర్ హాఫ్ ఆఫ్ ది ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలో తెలిస్తే మిగతా హాఫ్ ఆఫ్ ది ప్యాటర్న్ ఇన్వర్టెడ్ పొజిషన్లో ప్రింట్ చేయొచ్చు సింపుల్గా, ఓకేనా. మనం ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ వాల్యూ అంటే నేను మిడ్ వాల్యూ తీసుకుంటున్నా, అంటే మిడ్ రో వాల్యూ. సో మిడ్ రో వాల్యూ ఎలా తీసుకోవచ్చు, సింపుల్. ఇక్కడ మిడ్ రో వాల్యూ ఎలా తీసుకోవచ్చు అంటే మిడ్ ఈక్వల్ టు ఐ, ఇట్స్ నాట్ ఐ, ఇట్స్ n డివైడెడ్ బై 2, n డివైడెడ్ బై 2, ఓకేనా. n డివైడెడ్ బై 2 ప్లస్ 1 చేస్తున్నా. సో అంటే కొద్దిగా 1 రో ఎక్స్ట్రా తీసుకుంటున్నా. దిస్ ఇస్ ద మిడ్ రో వాల్యూ అనుకుంటున్నా, ఓకేనా. వన్స్ నేను మిడ్ రో వాల్యూ కనుక్కున్న తర్వాత, ఇమాజిన్ దిస్ ఇస్ మై మిడ్ రో వాల్యూ, ఆర్ ఎల్స్ జస్ట్ సే దట్ ఐఎమ్ టేకింగ్ హియర్ దిస్ ఇస్ ఎ మిడ్ రో వాల్యూ, ఓకే. మిడ్ రో వాల్యూ కనుక్కుంటున్నా. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం ఈ పర్టికులర్ స్పేసెస్ అనేది జనరేట్ చేయాలి. 3 స్పేసెస్, 2 స్పేసెస్, 1 స్పేస్. సో మిడ్ తర్వాత మనకి 1 స్పేస్, 2 స్పేస్, 3 స్పేసెస్ అనేవి జనరేట్ చేసుకుంటూ రావాలి, ఓకేనా. సో మిడ్ వాల్యూ జనరేట్ చేశాను. దాని తర్వాత వెన్ ఎవర్ ఇఫ్ ఐ వాల్యూ ఇస్ లెస్ దాన్ మిడ్ అయితే, ఐ వాల్యూ లెస్ దాన్ మిడ్ అయితే, సో ఇక్కడ మిడ్ ఎక్కడ ఉంది, మిడ్ థర్డ్ ఇండెక్స్ దగ్గర స్టాండ్ అయి ఉంది. ఎస్, ఐ వాల్యూ ఎక్కడ ఉంది, ఫస్ట్ రోలో ఉంది. సో మనం ఎక్కడ దాకా ప్రింట్ చేసుకుంటూ రావాలి, ఈ పర్టికులర్ స్టార్స్ అండ్ ఇక్కడ అలైన్డ్ స్టార్స్, అంటే రైట్ సైడ్కి అలైన్ అయిన స్టార్స్ ఎలా ప్రింట్ చేసుకుంటూ రావాలి కదా, అండ్ 3 స్పేసెస్, 2 స్పేసెస్, 1 స్పేస్ ప్రింట్ చేసుకుంటూ రావాలి కదా. సో అలా ప్రింట్ చేసుకుంటూ రావాలంటే ఎక్కడ దాకా ప్రింట్ చేసుకుంటూ రావాలి, టిల్ యువర్ ఐ వాల్యూ రీచెస్ ది మిడ్ పొజిషన్. అంటే ఐ వాల్యూ లెస్ దాన్ మిడ్ అయ్యేదాకా నేనేం చేయాలి, ఈ పర్టికులర్ ప్యాటర్న్ ప్రింట్ చేసుకుంటూ రావాలి. అండ్ ఆల్సో నీడ్ ద స్పేసెస్. సో స్పేసెస్ ప్రింట్ చేయడానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్ మిడ్ మైనస్ ఐ చేస్తాం. ఏం చేస్తాం, మిడ్ మైనస్ ఐ చేస్తాం. లెట్స్ సే దట్ ఇఫ్ యువర్ ఐ వాల్యూ స్టాండింగ్ ఎట్ ది ఫస్ట్ రో, సో మనకి ఎన్ని స్పేసెస్ వస్తాయి, మిడ్ ఎంత, ఇమాజిన్ ఐఎమ్ టేకింగ్ ది ఎన్ వాల్యూ 6, ఓకేనా. మిడ్ ఎంత వస్తుంది, మిడ్ వచ్చేసి మనకి టోటల్గా 6 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2 ప్లస్ 1, టోటల్గా 4 వస్తుంది అనుకోండి, ఓకేనా. సో ఇక్కడ మనం అదే 4 మిడ్ పొజిషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 మైనస్ ఐ వాల్యూ ఎంత, 4 మైనస్ 1, టోటల్గా ఎన్ని స్పేసెస్ వస్తున్నాయి, 3 స్పేసెస్ వస్తున్నాయా. సో am I getting 3 స్పేసెస్, ఎస్ I'm getting 3 స్పేసెస్. అండ్ నెక్స్ట్ ఐ వాల్యూ 2 అయినప్పుడు ఇమాజిన్, సో ఇఫ్ యువర్ ఐ వాల్యూస్ 2, మనకి టోటల్గా ఎన్ని స్పేసెస్ రావాలి, 2 స్పేసెస్ రావాలి అనుకున్నాం. సో ఇమాజిన్ మిడ్ మైనస్ ఐ చేస్తున్నాం, మళ్ళీ మిడ్ మైనస్ ఐ చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది, మిడ్ వాల్యూ 4 గానే అలానే ఉంటుంది కాన్స్టాంట్గా. 4 మైనస్ 2, ఎన్ని స్పేసెస్ రావాలి, 2 స్పేసెస్ రావాలి. ఎస్, మనకి ఐ వాల్యూ 2 అయినప్పుడు 2 స్పేసెస్ వస్తున్నాయా. ఎస్, ఐ వాల్యూ 3 అయినప్పుడు ఎన్ని స్పేసెస్ కావాలి, 1 స్పేసెస్ కావాలి, ఓకేనా. 1 స్పేస్ కావాలి, అంటే కొద్దిగా పైకి కిందకి అలా ఉంది, థర్డ్ రోకి 1 స్పేస్ కావాలన్నమాట. ఈ స్టార్ ఇక్కడికి వస్తుంది, ఓకేనా. ఓకే, నెక్స్ట్. సో ఐ వాల్యూ 3 అయితే ఎన్ని స్పేసెస్ కావాలి, ఐ వాల్యూ 3 అయితే ఐ నీడ్ దట్ మిడ్ మైనస్ ఐ స్పేసెస్, విచ్ ఈస్ దట్ 4 మైనస్ 3, ఐ విల్ గెట్ దట్ 1 స్పేస్. అర్థమైందా. సో ఆఫ్టర్ జనరేటింగ్ 1 space, I can easily print 1 star, and also I can easily print 1 star. After printing one space, I can easily print 1 star. సో 3 స్పేసెస్ ప్రింట్ చేసినా కూడా మనకి 1 స్టార్ ప్రింట్ అవుతుంది, 2 స్పేసెస్ ప్రింట్ చేసినా కూడా మనకి 1 స్టారే ప్రింట్ అవుతుంది, అండ్ 1 స్పేస్ ప్రింట్ చేసినా కూడా మనకి 1 స్టారే ప్రింట్ అవుతుంది, ఓకేనా. ఇట్ ఈజీ ప్యాటర్న్. సో మనకి ఈ ప్యాటర్న్ అర్థమైతే ఇది ఓకేనా. ఐ విల్ బి గోయింగ్ ఇన్ టు ద ఆన్లైన్ సి కంపైలర్, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ హౌ కెన్ వీ ప్రింట్ ఇట్ కే వాల్యూ, ఓకేనా. సో హియర్ for that I'll be generating some more space. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే కొద్దిగా స్పేస్ ఇచ్చుకున్నా కింద. సో printf స్లాష్ అని ఇస్తున్నా, ఒక లెటర్కి ఇంకో లెటర్కి స్పేస్ ఉండడానికి. ఆ తర్వాత ఫర్ లూప్ స్టార్ట్ చేస్తాం. సో i ఈక్వల్ టు 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మిడ్ వాల్యూ తీసుకోవాలి కదా. సో మిడ్ వాల్యూ కూడా తీసుకుందాం. i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n దాకా వెళ్ళాలి, అండ్ i ప్లస్ ప్లస్. సో ఇక్కడ నేను మిడ్ వాల్యూ తీసుకుంటున్నా, i మిడ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 2 ప్లస్ 1, ఓకేనా. అండ్ దాని తర్వాత మిడ్ వాల్యూ తీసుకున్న తర్వాత ఐ హ్యావ్ టు చెక్ దట్ ఇఫ్ int j ఈక్వల్ టు 1 అండ్ j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, దాని తర్వాత j ప్లస్ ప్లస్. ఇక్కడ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు చెక్ ది కండిషన్. ఇఫ్
if my I value అంటే రో ఈజ్ లెస్ దాన్ మిడ్ అయితే, మిడ్ వాల్యూ అయితే నేనేం చేయాలి, ఐ హ్యావ్ టు ప్రింట్ ది స్టార్స్. సో ఏం స్టార్స్ ప్రింట్ చేయాలి, సో ఐ హ్యావ్ టు గివ్ ది స్పేసెస్ ఫస్ట్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ టేక్ దిస్, ఐల్ కాపీ దిస్ వన్ అండ్ ఐల్ పేస్ట్ ఇట్ ఓవర్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్టార్ ప్రింట్ చేద్దాం ఎంటర్ చేయగానే. సో ఇక్కడ నేను ఇంకో ఫర్ లూప్ యూస్ చేస్తున్నా టు ప్రింట్ ది స్పేసెస్. ఇంట్ j ఈక్వల్ టు 1 అండ్ j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మిడ్ మైనస్ I j ప్లస్ ప్లస్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే, సో సింపుల్గా దట్ వీ హ్యావ్ టు డూ హియర్ ఇస్ వీ హ్యావ్ టు ప్రింట్ ది స్పేసెస్. ఆఫ్టర్ ప్రింటింగ్ ది స్పేసెస్ ఐ నీడ్ టు ప్రింట్ వన్ స్టార్, ఒక స్టార్ ప్రింట్ చేయాలి. సో అండ్ ఆల్సో సైమల్టేనియస్లీ హ్యావ్ టు చెక్ ది కండిషన్ ఎల్స్ ఇఫ్. సో ఇఫ్ యువర్ మిడ్ ఐ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ మిడ్ అయితే, అంటే మిడ్ రో కన్నా క్రాస్ అయితే ఐ హ్యావ్ టు స్టార్ట్ టు ప్రింట్ హౌ మెనీ స్పేసెస్, ఐ హ్యావ్ టు స్టార్ట్ టు ప్రింట్ 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్, అంటే మళ్ళీ రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేసుకుంటూ రావాలి. అలా చేయాలంటే మిడ్ మైనస్ ఐ స్పేసెస్ చేసినవి మనం ఐ మైనస్ మిడ్ స్పేసెస్ ప్రింట్ చేస్తాం. ఎప్పుడైతే ఐ మైనస్ మిడ్ స్పేసెస్ ప్రింట్ చేస్తామో మనకి రివర్స్లో ప్రింట్ అవుతాయి. అంటే ఎలా అంటే వన్ స్పేస్, నెక్స్ట్ రోకి 2 స్పేసెస్, నెక్స్ట్ రోకి 3 స్పేసెస్ అలా ప్రింట్ అవుతా వస్తాయి. ఓకేనా. ఇఫ్ ఐ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ మిడ్, అగైన్ ఐల్ కాపీ ద సేమ్ ఫర్ లూప్, ఐల్ పేస్ట్ ఇట్ ఓవర్ హియర్. సో ఇక్కడ నేను ఐ మిడ్ మైనస్ ఐ చేసింది నేను ఐ మైనస్ మిడ్ చేస్తాను. ఓకే, ఐ మైనస్ మిడ్ చేస్తే మనకి స్పేసెస్ అనేవి రివర్స్లో ప్రింట్ అవుతా వస్తాయి. అండ్ కాకపోతే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు డూ దట్ వీ హ్యావ్ టు సింప్లీ ప్రింట్ ది స్టార్ ఇన్ అదర్ సైడ్. సో ఆఫ్టర్ దిస్ ఐ విల్ బీ ప్రింటింగ్ ది స్లాష్ అని హియర్, స్లాష్ అని ఇస్తాను. సో లెట్ మీ చెక్ దట్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. సో 6 ఇస్తున్నా, and one more thing, and I'm removing one more extra space here. Okay, and let me print this again. సో 6 ఇస్తున్నా, మనకి వాల్యూ అనేది లైక్ స్టార్ అనేది K ప్యాటర్న్లో అయితే ప్రింట్ అవుతుంది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. సో నెక్స్ట్ థింగ్ మనం నెక్స్ట్ లెటర్కి మూవ్ అవుదాం. సో నెక్స్ట్ లెటర్ ఏంటిది మనకి ఇక్కడ, సో నెక్స్ట్ లెటర్ మనకి ఇక్కడ K తర్వాత H ఉంది. ఎస్, K తర్వాత H ఉంది. H ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం నెక్స్ట్. సో సేమ్ మ్యాట్రిక్స్ తీసుకుంటే n వాల్యూ 6 తీసుకుంటున్నా. ఓకేనా, సేమ్ మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేస్తున్నా. సో ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో అండ్ సిక్స్త్ రో. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం అండ్ సిక్స్త్ కాలం. సో మీరు స్టార్స్ ఎక్కడెక్కడ ప్రింట్ చేయాలి, ఓన్లీ హెచ్ వాల్యూ ప్రింట్ చేయాలంటే ఇక్కడ ఒక హెచ్ ఈ ప్యాటర్న్లోనే కదా ఉండేది, హెచ్ఎస్ ఈ ప్యాటర్న్లో ప్రింట్ చేయాలి. సో ఎప్పుడైతే మీ ఐ వాల్యూ మిడిల్ ఆఫ్ ది కాలమ్కి అంటే మిడిల్ ఆఫ్ ది రోకి రీచ్ అవుతుందో యూ హ్యావ్ టు ప్రింట్ ది స్టార్స్ ఇన్ దిస్ పొజిషన్. అండ్ నెక్స్ట్ థింగ్, ఎప్పుడైతే జే వాల్యూ ఫస్ట్ కాలంతో స్టాండ్ అవుతుందో, అంటే ఫస్ట్ కాలం దగ్గర స్టాండ్ అవుతుందో యూ హ్యావ్ టు ప్రింట్ ది ప్యాటర్న్ ఇన్ దిస్ పొజిషన్. ఎస్, ఎప్పుడైతే సేమ్ జే వాల్యూ లాస్ట్ కాలంకి స్టాండ్ అవుతుందో అగైన్ యూ హ్యావ్ టు ప్రింట్ ది స్టార్స్ ఓవర్ హియర్. ఎస్, సో వెన్ ఎవర్ మై ఐ వాల్యూ ఇస్ రీచింగ్ టు ది మై n divided by 2th row, and again whenever my j is standing at the first column and whenever my j is standing at the last column means can I say that nth position? Yes, so nth position. సో మనం ఈ 3 కండిషన్స్ చెక్ చేసి స్టార్స్ ప్రింట్ చేస్తాం. సో ఇన్ కేస్ ఈ 3 కండిషన్స్ దగ్గర మనకి ఐ వాల్యూ జే వాల్యూ స్టాండ్ అవ్వకపోతే వీ హ్యావ్ టు ప్రింట్ ది స్పేసెస్. ఓకేనా, సేమ్ థింగ్ ఐల్ బీ టేకింగ్ బ్యాక్ టు యూ ఆన్లైన్ సి కంపైలర్. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి వీఆర్ రైటింగ్ ఫర్ ది హెచ్ ప్యాటర్న్. ఓకే, సో ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ గివ్ సమ్ స్పేస్, one letter to one letter, and for loop, so int I equal to 1, I less than or equal to n,
I ప్లస్ ప్లస్. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ again we had to write one more inner loop int j equal to 1 and j less than or equal to n and దాని తర్వాత j ప్లస్ ప్లస్. సో దీని లోపల మనం ఏం చేయాలి అంటే if whenever I value is reaching n divided by 2th row and as same as whenever your j is standing at the first column and as same as whenever your j is standing at the nth column, then you have to print the stars. You have to print the stars. Otherwise you have to print the spaces. Okay, and after that, after out of the inner loop, you have to give the next line. You are using /n. Okay, let me execute this and whether we are getting the h symbol or not successfully. So I'm giving 6 again. So this is the a letter, k letter, h letter. Yes, h is also even we are getting. Okay, next letter మనకి ఇక్కడ ఏముంది అంటే I. సో ఈసారి I వాల్యూ మీరు ఎలా ప్రింట్ చేయాలో మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. సో నో నీడ్ టు టెల్ దట్. సో హియర్ ఐమ్ టేకింగ్ దిస్ I ప్యాటర్న్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సేమ్ n వాల్యూ 6 తీసుకుంటాను. n వాల్యూ 6 తీసుకుంటా. సో n వాల్యూ 6 తీసుకుంటే మనకి మళ్ళీ సేమ్ 6 rows 6 columns అయితే ప్రింట్ అవుతాయి. సో ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, దిస్ ఇస్ ద ఫోర్త్ రో, దిస్ ఇస్ ద ఫిఫ్త్ రో, దిస్ ఇస్ ద సిక్స్త్ రో. ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, దిస్ ఇస్ ద థర్డ్ కాలమ్, ఫోర్త్ కాలమ్ అండ్ ఫిఫ్త్ కాలమ్ అండ్ సిక్స్త్ కాలమ్. సో మనం ఐ ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక లైన్ రాయాలి, ఇక్కడ ఒక స్టార్ ప్రింట్ చేయాలి ఈ పర్టికులర్ రోలో, ఇక్కడ ఈ పర్టికులర్ లాస్ట్ రోలో స్టార్ ప్రింట్ చేయాలి అండ్ మిడిల్ ఆఫ్ ది కాలంలో. అండ్ మిడిల్ ఆఫ్ ది కాలం అంటే ఎక్కడ వస్తుంది, థర్డ్ కాలంలో వస్తుంది. అంటే ఈ పొజిషన్లో మనం ఈ పర్టికులర్ లైన్లో మనం స్టార్స్ ప్రింట్ చేయాలి. సో ఇక్కడ ఎప్పుడైతే I వాల్యూ, ఇమాజిన్ దిస్ పొజిషన్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ ది I వాల్యూ, దిస్ పొజిషన్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ ది j, స్టార్టింగ్ బై j. సో ఎప్పుడైతే I వాల్యూ ఫస్ట్ రోకి స్టాండ్ అయి ఉంటుందో, ఎప్పుడైతే సేమ్ I వాల్యూ nth పొజిషన్ దగ్గర స్టాండ్ అవుతుందో అంటే nth రో అనమాట. సో వీ హ్యావ్ టు ప్రింట్ ద స్టార్స్. అగైన్ j ఎప్పుడైతే n డివైడెడ్ బై 2 పొజిషన్ దగ్గర స్టాండ్ అయి ఉంటుందో యూ హ్యావ్ టు ప్రింట్ అగైన్ స్టార్స్. ఓకేనా, ఈ 3 కండిషన్స్ రాసి వీ హ్యావ్ టు ప్రింట్ ద స్టార్స్. సో మనకి ఈ 3 కండిషన్స్ ఫాల్స్ అయిందంటే వీ హ్యావ్ టు ప్రింట్ ద స్పేసెస్ ఓవర్ దట్ లొకేషన్. సో అగైన్ ఐమ్ గోయింగ్ బ్యాక్ టు ది ఆన్లైన్ సి కంపైలర్ అండ్ ఐల్ బి షోయింగ్ ద కోడ్ ఫర్ దట్. సో ఇక్కడ ఒక లెటర్కి ఇంకో లెటర్కి స్పేస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లూప్ స్టార్ట్ చేసే ముందులో /n ఇస్తాం టు జనరేట్ some space. So here I'll be writing the code for int I equal to 1, I less than or equal to n and I plus plus. So ఇక్కడ మళ్ళీ for loop int j equal to 1, j less than or equal to n, j plus plus. సో ఇక్కడ మనం కండిషన్ ఏం అనుకున్నాం, if your I value standing at the first row and same as if your I value standing at the nth row and same as if your j is standing at the n divided by 2 column, then I have to print the stars. Yes, and again otherwise I have to print the spaces. That is what we have thought about, we have discussed about. So again I have to give this /n to print the next line, in the next line. Okay, so let me run this again. సో 6 ఇస్తున్నా, మళ్ళీ మనకి లెటర్స్ A K H I. సో I లెటర్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ మనకి లాస్ట్ లెటర్ వచ్చేసి B. ఓకే, సో B లెటర్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో B లెటర్ కూడా ఈజీయే. సేమ్ మనం n వాల్యూ 6 తీసుకున్నాం, 6 తీసుకొని 6 into 6 మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేసి చూపిస్తాను. సో అగైన్ I'll be taking n equal to 6. So imagine I have a 6 into 6 matrix pattern. So first row, this is the second row, third row, fourth row, fifth row and sixth row. First column, second column, this is the third column, this is the fourth column, fifth column and sixth column. So I have to print the B pattern. B pattern print చేయాలంటే మనకి ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ ప్యాటర్న్లోనే ప్రింట్ చేయాలి. ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అయ్యి ప్రింట్ చేయాలంటే ఈ పర్టికులర్ ఫస్ట్ రోలో ఈ పర్టికులర్ లైన్లో స్టార్స్ ప్రింట్ చేయాలి, ఈ పర్టికులర్ లైన్లో స్టార్స్ ప్రింట్ చేయాలి,
ఈ పర్టికులర్ లాస్ట్ కాలంలో స్టార్స్ ప్రింట్ చేయాలి, ఈ పర్టికులర్ ఫస్ట్ కాలంలో కూడా స్టార్స్ ప్రింట్ చేయాలి, అండ్ మిడిల్ ఆఫ్ ది రోలో కూడా మనం స్టార్స్ ప్రింట్ చేయాలి. ఈ పర్టికులర్ మనం ప్యాటర్న్లో ప్రింట్ చేస్తే దిస్ ఈజ్ లుకింగ్ లైక్ ఏ సిమిలర్ టు బి. ఓకే, దీన్ని మనం 8 అంటాం, లేకపోతే బి అంటాం. ఓకేనా. సో టోటల్గా మనం స్టార్స్ ఎక్కడ ఏ పొజిషన్స్లో ప్రింట్ చేయాలి అకార్డింగ్ టు దిస్ మ్యాట్రిక్స్ form like according to this matrix formation. So according to this matrix for pattern and matrix pattern ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఎక్కడెక్కడ ప్రింట్ చేస్తామంటే whenever your I value, imagine this I value standing here, J value will stand here initially. Whenever your I value standing at the first row, again whenever your I value standing at the last row, yes, can I call that nth position, and this is also my nth position. And ఇక్కడ ఒక స్టార్స్ ప్రింట్ చేస్తున్నా, ఇక్కడ ఒక స్టార్స్ ప్రింట్ చేస్తున్నా, మళ్ళీ ఇక్కడ స్టార్స్ ప్రింట్ చేయాలి, ఇక్కడ స్టార్స్ ప్రింట్ చేయాలంటే whenever your J value standing at the first column, whenever your J value standing at the last column, which is n. ఓకే, సో స్టార్స్ ప్రింట్ చేస్తున్నా. మధ్యలో మనం ఇక్కడ స్టార్స్ ప్రింట్ చేయాలంటే whenever your I value standing at the n divided 2 positions. సో ఈ పర్టికులర్ ప్యాటర్న్ అంటే 8 అనే ప్యాటర్న్ అంటే బి ప్యాటర్న్లా ప్రింట్ చేయాలంటే టోటల్గా వీ హ్యాడ్ టు రైట్ ది 5 కండిషన్స్. So whenever your I value is meeting 1, whenever your I value is meeting n, whenever your I value is meeting 1, whenever your J value is meeting nth position, whenever your I is meeting the n divided by 2 position, you have to print the stars. Okay, so again I'm going back. So for that also I need to write the one more for loop. So in between that I need to give one more slashing to generate the spaces in between letters. For int I equal to 1, I less than or equal to n, I plus plus. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇన్నర్ లుక్ కూడా రాస్తాం. int j equal to 1 and j less than or equal to n and here j plus plus. సో కండిషన్స్ ఏంటి, 5 కండిషన్స్ we have to check. Whenever your I value is standing at the first row, and whenever your I value is standing at the nth row, and as same as whenever your j value is standing at the first column, and as same as whenever your j value is standing at the last column, which is nth position. And again whenever your I value is standing at the n divided by 2th row, on those cases I have to print the star. Yes, otherwise remaining cases లో మనం ఏం చేస్తాం, రిమైనింగ్ కేసెస్లో వీ హ్యావ్ టు ప్రింట్ ది స్పేసెస్. ఓకే, అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ లైన్లో ఏం చేస్తామంటే printf స్లాష్ అని రాస్తాం. ఓకే, టు జనరేట్ ది స్పేసెస్ రో బై రో. సో లెట్ మీ రన్ దిస్ కోడ్ అగైన్. సో ఇక్కడ n వాల్యూ వచ్చి 6 ఇస్తున్నా. సో లెట్ మీ రన్ ఇట్ అగైన్. సో 6 ఇస్తున్నా. సో టోటల్గా ఏ కే హెచ్ ఐ బి. సో మీరు ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ క్వైట్ సిమిలర్ టు బి స్ట్రక్చర్. ఓకే, టోటల్గా ఐ హ్యావ్ ప్రింటెడ్ మై నేమ్ యూజింగ్ ద లూప్స్. ఓకే, ఏఏకేహెచ్ఐబి. సో ఈ లూప్స్ వచ్చేసి నేను ఇక్కడ ఎందుకు తీసానంటే మీకు ప్రాక్టీస్ అవుతుందని, అంటే ఫర్ లూప్స్తో ఎంత మంచిగా ప్రాక్టీస్ అయితే అంత మంచిగా మీకు అర్థమవుతుంది నెక్స్ట్ అప్కమింగ్ కాన్సెప్ట్స్ వచ్చేసి. ఓకేనా. సో ఇక్కడ ఫర్ లూప్స్ మీరు ఇంకా తీసుకొని మీ ఓన్ నేమ్ కూడా ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. సో హియర్ మీకు నా నేమ్ తీసుకొని ఎలా ప్రింట్ చేయాలో అర్థమయ్యేలాగా చెప్పాను. సో మీ నేమ్ కూడా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి టెస్ట్ కేస్ లాగా తీసుకొని. ఓకేనా. సో టు ప్రింట్ దిస్ ప్యాటర్న్ ఇట్ ఈస్ టోటల్లీ కన్జ్యూమ్డ్ అట్ మోర్ దాన్ 100 lines. Did you saw that? So I'm removing the spaces here. So టోటల్గా more than 100 lines అయితే తీసుకుంది నా నేమ్ ప్రింట్ చేయాలంటే. సో మీ నేమ్ ప్రింట్ చేయాలంటే ఎన్ని లైన్స్ కన్జ్యూమ్ అయ్యాయో యూ హ్యావ్ టు పుట్ ది కామెంట్. ఓకే, సో దిస్ ఈస్ జస్ట్ ఫర్ ప్రాక్టీస్. ఓకేనా. సో మీకు ఫర్ లూప్, నెస్టెడ్ ఫర్ లూప్, ఇన్నర్ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందో ఐడియా ఉంటే ఇంకా ఏ ప్యాటర్న్ అయినా మీరు ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలరు. అండ్ హోప్ యూ ఆల్ దట్. అండ్ హోంవర్క్ వచ్చేసి మీ నేమ్ ప్యాటర్న్స్ ప్రింట్ చేయండి. అండ్ మీ నేమ్ ప్రింట్ చేసేటప్పుడు మీకు ఎన్ని లైన్స్ కన్జ్యూమ్ అయ్యాయో కామెంట్ చేయండి. ఓకేనా. అండ్ థ్యాంక్ యూ ఆల్. డూ సబ్స్క్రైబ్ మన టెక్ గురు ఛానల్. If you have any doubts, you can ask me in the comment box.